పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒక్కటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినెను. అప్పుడు ఏలియా ఆమెతో ఎట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద చాలండి హల్లెలూయా. ఇది కూడా మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. కెరేతు వాగు ఎప్పుడైతే ఎండిపోయిందో మళ్ళా దేవుడు మాట్లాడాడు. మరి ఆ కరువు పోయేంత వరకు కూడా తన బాధ్యత ఎవరిది? దేవునిది. ఎందుకంటే దేవుడికి లోబడ్డాడు కాబట్టి. వెంటనే దేవుడు అన్నాడు, ఇదిగో నీకోసం ఒకరిని సిద్ధపరిచాను. సిద్దోను పట్టణంలో సారేపతు అనే ఒక ఊరిలో ఒక విధవరాలు నీకోసం సిద్ధం చేశాను, అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఈయన బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సిద్దోను పట్టణము లేకపోతే ఆ సారేపత ఆ యొక్క ఏరియా అంతా కూడా చాలా భయంకరమైనటువంటిది. ఈ యెజబెలు రాణి కూడా అదే ప్రాంతం నుంచి వచ్చిందట. అంటే ఒకసారి ఆలోచించుకోండి, ఎంతటి ఘోరమైనటువంటి పట్టణము అది. ఘోరమైన విగ్రహారాధనతో నిండినటువంటి పట్టణం అది. అలాంటి పట్టణంలో దేవుడు ఒకరిని ఎంచుకున్నాడు. సరే, ఏలియా వస్తూ ఉన్నప్పుడు ఆమె పుల్లలు ఏరుకుంటుంది. పాపం పుల్లలు కూడా లేవు ఇంట్లో. అంతటి కటిక పేదరికంలో ఉంది ఆ యొక్క విధవరాలు. పుల్లలు ఏరుకుంటుంది. వెళ్ళి నీళ్ళు అడిగితే నీళ్ళు తేడానికి లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు, అమ్మా అదే చేత్తో ఒక రొట్టెను తీసుకొని రా అని చెప్పారు. చెప్తే, యెహోవా జీవంతోడు నా దగ్గర ఏమీ లేదయ్యా, కొద్దిగా పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, ఏదో తినేసి మేము కూడా చచ్చిపోదాం అనుకుంటున్నాం, అందరూ చచ్చిపోతున్నారు, అలాంటి కరువు అని చెప్పింది. అయితే ఆయన అన్నాడు, నువ్వు అలాగే చేద్దువు కానీ మొదటిగా మాత్రం నాకు ఒక చిన్న రొట్టెని తీసుకురా అన్నాడు. ఆమె అలాగే ఒక చిన్న రొట్టెని తీసుకొచ్చి ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ఆ రొట్టెని ఎప్పుడైతే ఇచ్చిందో సేవకునికి, ఆ తర్వాత నుంచి మరలా వెళ్ళి రొట్టెలు వేస్తూ ఉంటుంటే పిండి అలాగా ఊరుతానే ఉందట. హల్లెలూయా, హల్లెలూయా. 3.5 సంవత్సరాల వరకు కూడా ఆ తొట్టెలో ఉన్నటువంటి పిండే అయిపోలేదు, ఆ బుడ్డిలో ఉన్నటువంటి నూనె. అయితే ఆ యొక్క పేద విధవరాలు గురించి మనం మాట్లాడుకుందాం. సారేపతు విధవరాలు గురించి. ఆవిడ ఒక అన్య దేశస్తురాలు. చెప్పాలంటే వారు ఇజ్రాయేలీలు కాదు, వారు దేవుని పిల్లలు కాదు, వారు అన్య దేశస్తురాలు. ఆమె యేసుప్రభు వారు ప్రస్తావిస్తారు. మరియు ఆయన, ఏ ప్రవక్తయు స్వదేశమందు ఇతడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినములయందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందు అంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. చూసారా, ఇజ్రాయేలీలో అనేక మంది విధవరాండులు ఉండినను. ఏం రాయబడిందండి ఇక్కడ? ఇజ్రాయేలీలో అనేక మంది విధవరాండులు ఉండినను ఏలియా ఎవరి దగ్గరికి కూడా పంపబడలేదు. ఉన్నటువంటి సారేపతు విధవరాలు ఇంటికి మాత్రమే పంపించాడు. ఆవిడకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, ఆవిడకున్నటువంటి నమ్మకాన్ని బట్టి దేవుడు ఆ పనిని ఆమెకే ఇవ్వటం జరిగిందన్నమాట. దేవుడు అన్నీ అందరికీ అప్పగించడండి.
దేవుడు అన్నీ అందరికీ అప్పగించడు. ఎందుకంటే ఆయన చూస్తాడు, ఆయన ఎంచుకుంటాడు. ఎవరు సమర్థులో దేవుడు గమనిస్తాడు. చాలామంది విధవరాండ్రులు ఉన్నారు కదా యెరూషలేములో, లేకపోతే ఎక్కడ అనేక మంది విధవరాండ్రులు ఉన్నారు. కానీ సిదోనులో ఉన్నటువంటి సారేపతి విధవరాలు ఇంటికి మాత్రమే దేవుడు ఏలియాని ఎందుకు పంపించాడంటే ఆవిడకున్న విశ్వాసం అలాంటిది. ఆవిడకున్న నమ్మకమును దేవుడు గుర్తించి ఈవిడైతే ఇది చేయగలదు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే చేయలేదు. ఎందుకంటే విశ్వాసమును మొదట దేవుడు పరీక్షిస్తాడు. నాకు రొట్టె వద్దమ్మా ఏలియా, నాకు రొట్టె వద్దమ్మా, ఇదిగో దేవుడు చెప్పాడు 3.5 సంవత్సరాలు నీకేమీ కాదు, తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు, దేవుడు చెప్పేశాడు, నువ్వు వేసిచ్చేయి, కావాలంటే నేనే వేస్తాను, నీ కళ్ళ ముందే చేస్తాను అద్భుతం, రా, ఏం కాదని చెప్పి చేయొచ్చు కదా. కానీ ఏమీ లేదు, ఒక ఆజ్ఞ, ఒక దేవుని మాటను ఆ యొక్క విధవరాలకి ఇచ్చారన్నమాట. లోబడుతుందా, లోబడదా, అది తన విశ్వాసమునకు వచ్చినటువంటి పరీక్ష. అమ్మా నువ్వు చేసుకో, కానీ నాకు ఒకటి ఇచ్చేసి నువ్వు చేసుకో. ఇప్పుడు ఆవిడ ఇంట్లోకి వెళ్ళింది, వంటగదిలోకి వెళ్ళింది, ఆ కొంచెం పిండి చూస్తుంది, ఆ కొంచెం నూనె చూస్తుంది, ఆలోచిస్తుంది, ఏం చేద్దాం, దీన్ని ఏం చేద్దాం. పాస్టర్ గారేమో ఏమంటున్నారు, నా కొడుకు నేను సగం తినాలి, అంతేనా, ముగ్గురికి సరిపోదు కదా, కొంచెం ఇప్పుడు అర్ధాకలతో ఉండాలి తినేసి. ఆలోచిస్తుంది, ఏం చేయాలి. దేవుడి మాట, సరేలే ఏదైతే అది అయిందని చెప్పి రొట్టెని తీసుకెళ్ళి వేసి సేవకునికి ఇచ్చింది. ఎప్పుడైతే మొట్టమొదట ఆ కార్యమును తను చేయగలిగే విశ్వాసము నుంచిందో దేవుని మీద, మరలా తిరిగి వెళ్ళేసరికి తన జీవితం మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మరలా వంటగదిలోకి అడుగు పెట్టగానే తన పరిస్థితి అంతా కూడా మార్చేశాడు దేవుడు. ముందున్న స్థితి లేదు, క్షణాల్లో, 1-2-3 క్షణాల్లో తన జీవితం అంతా కూడా మారిపోయింది. ఒక్కసారిగా మారిపోయింది. తీస్తున్న కొద్దీ పిండి వస్తూ ఉంది, పోస్తున్న కొద్దీ నూనె అయిపోవట్లేదు. తీస్తుంది, ఆ బుడిలో నుంచి నూనె వస్తానే ఉంది, ఆ తొట్టిలో నుంచి పిండే వస్తానే ఉంది. 3.5 సంవత్సరాలు తన గృహమంతా కూడా సంతోషంగా జీవించగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అని గనక మనం చూసినట్లయితే తను దేవుని మాటకు లోబడింది గనుకనే. అది కష్టమైనప్పటికీ, నష్టమైనప్పటికీ దేవుని మాటకు విధేయత చూపింది గనుకనే దేవుడు ఏం చేశాడయ్యా అంటే వెంటనే అక్కడ ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని జరిగించాడు. అసలు ఆ తొట్టిలో పిండి పొయ్యాలంటే అదో పెద్ద ప్రాసెస్. గోధుమ పిండి అనుకుందాం మనం, రొట్టెలు అంటే మరి గోధుమ పిండే కదా. ఫస్ట్ గింజలు కొని తేవాలి, ఏమంటారు విత్తనాలు తేవాలి, అవి తీసుకొచ్చి ఊడవాలి, అది మొలకెత్తుతుంది, పంట వస్తుంది, దానిని మనం కొయ్యాలి, కోసిన తర్వాత చెప్పండి దులపాలి, తర్వాత ఆరబెట్టిన తర్వాత అప్పట్లో మిల్లులు లేవు, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఎసురుతారు, తర్వాత చెరుగుతారు, పిండి చేస్తారు. మరి వాళ్ళు దంచుతారో ఎలా చేస్తారు, పిండి చేస్తారు. పిండి చేసిన తర్వాత ఆ పిండి అంతా కూడా తీసుకొని వెళ్ళి ఆ బుడ్డిలో, ఆ తొట్టిలో వేస్తారు. నూనె కూడా అప్పట్లో వాళ్ళు ఒలివ కాయలు ఇక్కడ ఎక్కువ, ఒలివ చెట్టు ఎక్కాలి ఫస్ట్ కదా, చెట్టు ఎక్కి కాయలు కోసి వాటిని ప్రెస్ చేస్తారనమాట, బాగా తిప్పుతారు. అది బాగా చిదిగినప్పుడు దాంట్లో నుంచి నూనె వస్తుందన్న. ఆ వచ్చిన నూనె అంతటిని తీసుకొని ఆ బుడిలో, ఇంత ప్రాసెస్ని దేవుడు 3-4 నిమిషాల్లో, లేకపోతే దేవుడు వాటి సమస్తమును సాధ్యపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది కొన్ని రోజుల ప్రాసెస్, అవునా,
కొన్ని రోజులు చేయాల్సినటువంటి ప్రాసెస్ అన్నమాట. కానీ అది దేవుడు ఒక 2-3 నిమిషాల్లోనే సుసాధ్యపరిచాడు. ఆయన అద్భుతమైనటువంటి కార్యములు ఆవిడ జీవితంలో దేవుడు జరిగించాడు. ఎందుకంటే మొట్టమొదటిది దేవునికి ఆవిడ లోబడుతున్నది కనుక, దేవుని మాటను స్వీకరిస్తుంది కనుక. అనేక మంది జీవితాల్లో కార్యాలు ఎందుకు చూడలేదంటే వారు దేవుని మాటను వింటున్నారు కానీ దానికి లోబడట్లేదు. దేవుని మాటను వింటున్నారు కానీ దేవుని మాటను స్వీకరించట్లేదు. వినువారుగానే ఉంటున్నారు. కాదురా బాబు, నీవు చేసేవాడిగా మార్చబడాలి. వినువారిగా ఉన్నంత మాత్రమా నీవెంత మాత్రం దేవుని కార్యాలు చూడలేవు. ఏలియా దేవుని మాటను విన్నాడు గనుకనే ఏలియాకు దేవుడు పోషకుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. సారేపతి విధవరాలు దేవుని మాటను వినదు గనుకనే తన కుటుంబం అంతటిని దేవుడు రక్షించి తనకు రక్షకుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు అదే అధ్యాయంలో మనకి కింద రాయబడుతూ ఉంటుంది, సారేపతి విధవరాలు యొక్క కుమారుడు మరి బలహీనపరచబడతాడు. నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా వాడు బ్రతికెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటకు లోబడడం ద్వారా తాను పోషించబడటమే కాదు కానీ తన యొక్క కుమారుడు కూడా మరలా బ్రతికాడట. హల్లెలూయా. అంతటి గొప్ప కార్యమును దేవుడు తన కనుల ఎదుట జరిగించాడు. ఆమె ఒక అన్య దేశస్థురాలు. ఆమెకు దేవుడు అంటే ఎవరో సరిగా తెలియదు. అందుకే ఆ పై వచనంలో ఆమె తన యొక్క దేవుని గురించి మరి అవమానకరంగా మాట్లాడుతుంది. చూద్దామా మాట 17వ వచనం చూడండి. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణం నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, అప్పుడు ఆమె బాధతో అంటుంది, ఏలియాతో మాట్లాడుతుంది. వినండి ఈ మాట శ్రద్ధగా. దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటక నా యొద్దకు వచ్చి, నా కుమారుని చంపడానికా నా దగ్గరకు వచ్చావు అని మనవి చేయగా అతడు, నీ బిడ్డను నా చేతికి ఇమ్మని. చాలండి. ఆమె ఒక బాధపడిపోతుంది. సేవకుడా, ఎందుకు నా ఇంటికి వచ్చావు? నా కుమారుని చంపడానికా లేకపోతే నేను పాపినని జ్ఞాపకం చేయడానికా? ఎందుకు వచ్చావు అని బాధపడిపోతా ఉంది, కృంగిపోతా ఉంది. శ్రమ వచ్చిందంటే ఓర్పుతో ఉండలేం. శ్రమ వచ్చిందంటే ఎవరో ఒకరు నిందిస్తాం. ఒకటి మనల్ని నిందించుకుంటాం, లేకపోతే దేవుణ్ణి. ఏదో ఒకటి, రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. నా పాపం వల్ల వచ్చినాయి, నేను పాపం చేశాను, తప్పులు చేశాను, అప్పుడు గుర్తొస్తాయి. మరి ముందంతా నీ బుర్ర ఏమైంది? తప్పు చేస్తా ఉన్నప్పుడు నీ బుర్ర ఏమైంది? పాపము చేస్తూ ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఏమైనాయి? అప్పుడు చేసేంతవరకు ఏమి గుర్తుండదు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు అప్పుడు మొదలెడతారండి, ప్రభువా పాపం చేశారు, దేవా పాపం చేశారు, దేవా ప్రభువా పాపం, అప్పుడు అక్కడ ఇలా చేశారు, అప్పుడు ఇక్కడ ఇలా చేశారు, ప్రభు. పేకల మీదకి వచ్చిన తర్వాత, ప్రాణం మీదకి వచ్చిన తర్వాత, అప్పుడు నిండా మునిగిపోయిన తర్వాత అప్పుడు ప్రభువా దేవా 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 దేవా. ఇలాగే బ్రతుకుతున్నారు అనేక మంది విశ్వాసులు, అనేక మంది క్రైస్తవులు. నిండా మునిగిపోయిన తర్వాత దేవుడు గుర్తొస్తున్నాడు. నిండా మునిగిపోయిన తర్వాత అప్పుడు దేవుడా దేవుడా అంటున్నారు. అది నిజమైన భక్తేనా? నిజమైన క్రైస్తవమేనా? చెప్పండి. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి ఉంటాడు. అందుకే అంత తొందరగా భయపడ్డు, అంత తొందరగా అధైర్యపడడు. హల్లెలూయా. ఈ ఒట్టి మాటలు మాట్లాడేవారు, పైన భక్తి చేసేవారు, వారికి అంత ధైర్యం ఎందుకు ఉండదంటే మరి ఎల్లప్పుడూ ఆధారపడలేదు దేవుని మీద, అనుదినము దేవుణ్ణి ఆశ్రయించట్లేదు వాళ్ళు. కనుకనే వారికి శ్రమ కలగానే భయం పట్టుకుంటుంది.
పిల్లాడికి ఏదైనా బాగాలేదంటే భయం పట్టుకుంటుంది, భార్యకి ఏదైనా బాగాలేదంటే భయం పట్టుకుంటుంది, ఏదైనా వచ్చిందంటే దిగులు పట్టుకుంటుంది. ఎందుకంటే వారికి దేవుని మీద అంత నమ్మకం ఉండదు. ఎందుకు ఉండదంటే వారు అనుదినము దేవుని ఆశ్రయించట్లేదు గనుక, అనుదినము దేవుని మీద ఆధారపడు వారిగా లేరు గనుక. సారేపతి వధురాలు కూడా అలాగే కృంగిపోయింది. అమ్మో ఏమైపోద్ది. సేవకుడు వెంటనే తన యొక్క మేడగది మీదకి తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసి బ్రతికించి తీసుకొని వచ్చినప్పుడు 24వ వచనాన్ని మనం చదువుదాం. ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడు అయి ఉన్నావని నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేతనే నేను ఎరుగుదును. హల్లెలూయా. ఆ సారేపతి వధురాలు సాక్ష్యం ఇస్తా ఉంది, సేవకుని చూసి అంటూ ఉంది, నీ దేవుడు నిజమైన వాడు, హల్లెలూయా వాడని. అన్యజనులు ఎలా తెలుసుకుంటారంటే మన ప్రవర్తనను బట్టి, మన ద్వారా దేవుడు చేస్తున్నటువంటి కార్యములను బట్టి. ఏలియాను చూసినప్పుడు ఆమె అంటూ ఉంది, నీ దేవుడు నిజమైన వాడని నేను ఎరుగెదను, నీ దేవుడు సర్వ శక్తిమంతుడని నాకు తెలుస్తూ ఉంది అని ఆమె సాక్ష్యమిస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ లోకానికి మీరు సాక్షులై ఉండాలి అని దేవుడు చెప్పాడు. ఈ లోకమునకు మీరు వెలుగై ఉన్నారని దేవుడు చెప్పాడు. మనందరి గురించి కార్యాలు అనేక మంది చూచినట్లుగా మన జీవితాలు ఉన్నాయి. అసలు దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయా? దేవునికి లోబడే వారముగా మనమున్నావా? ఏలియా ఏ పరిస్థితిలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, ఏ పరిస్థితిలో కూడా అవిధేయుడు అవ్వలేదు, లోబడతానే ఉన్నాడు, విధేయత చూపుతానే ఉన్నాడు. గనుకనే అంత రోషముగా తన యొక్క భక్తిని చేశాడు. ఎవరికి భయపడలేదండి. కొంతమందికి దేవుడు పేరు చెప్పాలంటే భయం, కొంతమందికి బొట్టు పెట్టుకునేది కాదు. 2 సంవత్సరాలు అయిపోయింది, తర్వాత నుంచి మెల్లగా ఒక చిన్న స్టిక్కర్ పెట్టడం మొదలెట్టింది. ఇంత ఎవరు గమనించలేదు. పోను కొద్దిగా సైజు పెంచింది అనమాట. వస్తున్నావేంటి, ఇప్పటివరకు నీకు అలవాటు లేదు కదా అని అడిగాను. అడిగితే పాస్టర్ గారు స్టిక్కరేనండి, ఇది బొట్టు కాదు, ఇది స్టిక్కరేనండి. అదే మా స్టిక్కర్ కూడా నీకు అలవాటు లేదు కదా, ఎందుకు ఏమైంది అని అడిగాను. మా ఆఫీసులో అందరూ అడుగుతున్నారండి, అందరికీ జవాబు చెప్పలేకపోతున్నాను, అందరూ అడుగుతున్నారండి. వాళ్ళందరూ అడుగుతుంటే ఈవిడికి బాధ వచ్చేసిందట, వెంటనే పెట్టేసుకుందాం. నేను అన్నాను, ఆ బొట్టు గురించి, దేవుని గురించి చెప్పడానికి నువ్వు సిగ్గుపడుతున్నావు, దేవుడు ఒకరోజు నీ గురించి కూడా సిగ్గుపడతాడు అని చెప్పి మాట్లాడినప్పుడు చాలా బాధపడి ఆ తర్వాత నుంచి ఇంకా నాకు పెట్టుకొని కనిపించలే. ఆఫీసులో పెట్టుకుంటుందేమో తెలియదు కానీ నాకు మాత్రం కనపడలే ఆ రీతిగా. దేవుడు అన్నాడు, నాకు సాక్షులై మీరు జీవించండి అని చెప్పాడు. ఈ రోజుల్లో సాక్షులై ఉంటున్నామో మనము దేవునికి? కొంతమందికి బైబిల్ చేతిలో పట్టుకోవాలంటే సిగ్గు. బైబిల్ పట్టుకొని ఈదులో అందరు చూస్తారు పాస్టర్ గారు, అందుకే తెచ్చుకోను బైబిల్. ఈదులో అందరూ చూసి అడుగుతారట. సిగ్గు, కొంతమందికి సిగ్గు. కొంతమందికి ఎలా తయారైపోతున్నారంటే రోజు రోజుకి అలా తయారైపోతున్నారు. ఏలియాను చూసినప్పుడు దేవుని శక్తిని చూసింది. ఏలియా మీద నమ్మకం ఉంచడం, ఇంకా దేవుని మీద విశ్వాసం ఉంచడం మొదలుపెట్టింది సారేపతు విధవరాలు. ఇదంతా, ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా దేవునికి లోబడ్డం వలన ఏలియాను దేవుడు పోషించాడు. దేవునికి లోబడ్డం వలన సారేపతు విధవరాలు కుటుంబాన్ని దేవుడు పోషించటం, తన కుమారుణ్ణి రక్షించటం అనేది జరిగింది. ఇదంతా కూడా దీని వెనకాతల ఉన్న అర్థం ఏంటయా అంటే లోబడుట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది దేవునికి లోబడేవారిగా ఉన్నారు? దేవుని మాటను ఎంతమంది స్వీకరిస్తూ ఉన్నారు? దేవుడు సూటిగా చెప్తున్నాడు, ప్రతీది ఆయన సూటిగానే చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడో కూడా నీకు తెలుసు, దేవుని వాక్యం నీకు తెలుసు. అయితే ఆ వాక్యాన్ని నువ్వు లోబడుతున్నావా, లేకపోతే రహస్యంగా మరి దేవుని
కార్యాలు, దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరిస్తున్నావా? ఒకవేళ దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే నీవే నష్టపోతావు, నీవే మరి ఉగ్రతకు గురవుతావు. జాగ్రత్త. దేవుని మాటకు లోబడదాం, దేవుని మాటను స్వీకరిద్దాం. మహత్తరమైనటువంటి కార్యములు దేవుడు మన ఎడల జరిగిస్తాడు. సారెపతి విధవరాలు ఇంట్లో జరిగినటువంటి కార్యం ఎక్కడ ఎవ్వరూ కూడా వినినా సరే ఆశ్చర్యపోతారు. అలాంటి గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. కేవలము ఆవిడ చూపినటువంటి ఉన్నది ఒక్క చిన్న రొట్టె, ఒక్క స్టెప్ అన్నమాట. మొదటి ప్రారంభం అడుగు అనమాట. ఒక్క అడుగు విశ్వాసం వైపు వేసింది. వెంటనే దేవుడు అత్యద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు ఆమె జీవితంలో జరిగించాడు. నీ విశ్వాసం దృఢపరచబడాలి, ఈ నమ్మకం దృఢపరచబడాలి. నువ్వు విధేయురాలు అవ్వాలి, విధేయుడు అవ్వాలి. అప్పుడే దేవుని కార్యాలు చూస్తావు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.